సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించిన ఘటనపై గర్ల్స్ కి బాయ్స్ హాస్టల్ నుంచి కూడా ఎంతో మంది బాయ్స్ సపోర్ట్ గా నిలబడి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము, క్లాసులకి అటెండ్ అయ్యేదే లేదు అని చెప్పి వి వాంట్ జస్టిస్ అంటూ చాలా మంది బాయ్స్ గర్ల్స్ హాస్టల్ దగ్గరికి అలాగే కాలేజ్ దగ్గర కూడా వెళ్తూ ఉన్నారు. మరి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా కాలేజ్ యాజమాన్యం కానీ అటు పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఇక్కడ ఏదో ఉంది అని బాయ్స్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎప్పుడు విషయం తెలిసింది అనేది వాడి మాటల్లోనే తెలుసుకుందాం. మహిళా విద్యార్థినులకు సపోర్ట్ గా బాయ్స్ హాస్టల్ నుంచి కూడా చాలా మంది బాయ్స్ వి వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి వెళుతూ ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. మీరందరూ బాయ్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ హాస్టల్లో? బాయ్స్ హాస్టల్లో 700 దాకా ఉంటాం. ఇప్పుడు మీకు తెలుసా పర్సన్, మీకు తెలుసా? ఫోర్త్ ఇయర్, మేము సెకండ్ ఇయర్. ఇప్పుడు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసిందండి? మేనేజ్మెంట్ వీళ్ళందరికీ వారం రోజులు 2 రోజుల ముందే తెలుసు. మాకు నేను రాత్రి వేరే కాలేజీలో ఫోన్ చేసి చెప్పారు. అవన్నీ ఆరోపణలే, ఇంకా అయితే ఏం తెలియలేదు అని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. దానిపై మీరేమంటారు? చెప్తే అమ్మాయి చెప్పింది కెమెరా కనబడుతుంది, అమ్మాయి ఒప్పుకుంది కెమెరా కనబడుతుంది. దగ్గర దగ్గర 300 నుంచి 350 వీడియోల వరకు ఉన్నాయి అని అంటున్నారు. దానిపై మీకేమైనా అంటే తెలిసిందా? అసలు నిజమే ఆ వీడియోస్ ఉన్నాయి, కరెక్టే అని అనిపిస్తుందా? కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకి అబద్ధాలు చెప్పే అవసరం ఉండదు, ఆ ఒళ్ళు గురించి అబద్ధాలు చెప్పే అవసరం ఉండదు. దాని గురించి మా చెల్లి లేదు, నా లవర్ లేదు, మా అక్క లేదు, ఎవ్వరు లేదు. అమ్మాయి బయట విషయాలు చూస్తేనే మనం చాలా బాధపడతాం. అలాంటిది మనం కళ్ళ ముందు జరిగిన విషయానికి రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెందుకు మనం మనుషుల్లాగా? దానికోసం మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు నిన్నటి దాకా కెమెరా ఉంది, ఆడుకొని నిజాలు ఒప్పుకున్నాడు. పోలీసుల ముందు అవును ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అవన్నీ. పొద్దున్నే ఎస్పీ గారేమో కెమెరాలు దొరకలేదు, ఏం దొరకలేదు అని చెప్తున్నారు. మాకేం అర్థం అవట్లేదు. మీరు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే 1 వీక్ అయింది కంప్లైంట్ చేసి, అంటే కాలేజ్ హెడ్ కి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ దాన్ని పోలీసులకు సమాచారం అందించడం కానీ జరగలేదని ఆల్రెడీ అక్కడ ఉన్న గర్ల్స్ చెప్తూ ఉన్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? కాలేజీ రెప్యుటేషన్ పోద్దేమో అని ప్రిన్సిపల్ గారు చర్యలు తీసుకుంటలేదు. మాకు ఏం జరిగినా మాకు మాత్రం న్యాయం కావాలి. న్యాయం జరిగేంత వరకు క్లాసులు జరగవు, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, అసలు కదలం. న్యాయం జరగాలి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం అయితే జరుగుతూ ఉంది. నిన్న అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్లోని గర్ల్స్ అందరూ కూడా హిడెన్ కెమెరాలతో మా మేము వాష్రూమ్లో ఉన్నప్పుడు మాకు ఇలాంటి వీడియోస్ చిత్రీకరించి మరి బయటికి సీరియల్ ద్వారా బయటికి వెళుతున్నాయి అనే నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ధర్నా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ గర్ల్స్ అందరికి కూడా సపోర్ట్గా బాయ్స్ హాస్టల్ నుంచి 100 మంది బాయ్స్ అయితే కాలేజ్ దగ్గరకు వచ్చి రోడ్డు మీద వర్షం కూడా లెక్క చేయకుండా రోడ్డు మీద కూర్చొని వి వాంట్ జస్టిస్ అంటూ, న్యాయం కావాలి అంటూ, మేనేజ్మెంట్ స్పందించాలి అంటూ నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వారికి సమాధానం కావాలని, న్యాయం కావాలని, అక్కడ మన చెల్లో మన అక్కు ఉండుంటే మన పరిస్థితి ఏంటి అనే సమాచారంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్డు మీదే వర్షాన్ని లెక్క చేయకుండా కూర్చున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మరి ఈ యొక్క గుడ్లవల్లేరు కాలేజీ అంటేనే చాలామంది, కొన్ని లక్షల మంది విద్యాభ్యాసం బోధించి ఈ కాలేజీకి ఈ యాజమాన్యం హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్ కానీ, ఈ మెయిన్ కాలేజీలో కానీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఈ లేడీస్ హాస్టల్స్ అంటేనే వార్డెన్స్ కానీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది ఎప్పటికప్పుడు 24 అవర్స్ కూడా నిఘా ఉండాలి. నిఘా లేకోకుండా
వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాలేజీలో ఈ కాలేజీని వాళ్ళ చదువుకునే యొక్క భవితకి వాళ్ళ జీవితాలని నాశనం చేసే విధంగా ఈ కాలేజీ యాజమాన్యం ఉందంటే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఉమెన్ రైట్స్ తరఫున మేము తెలియజేస్తూ దీని మీద ఎస్పీ గారు ఇప్పుడే ఇచ్చారు, ఒక వాట్సాప్లో వచ్చింది, అయ్యా ఎస్పీ గారు కాలేజీ గుమ్మకాయ మాకండి, మరి ప్రజల ఆడపిల్లల జీవితాలని పన్నంగా పెట్టమాకండి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికలాగా ఉమెన్ రైట్స్ తరఫున మీరు స్పందించి ఈ కాలేజీని ఇమ్మీడియట్లుగా న్యాయ నిర్ధారణ చేసి ఎవరైతే ఈ యొక్క సీసీ కెమెరాలు పురమాయించి జెంట్స్ హాస్టల్కి ఈ వీడియోలను పంపించారో వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసి ఉమెన్ రైట్స్ తరఫున మీకు మనవి చేస్తూ ఎస్పీ గారు ఇప్పుడే చెప్పి వచ్చింది ఒకటి, ఎక్కడా లేవని, ఎక్కడా ఏమీ లేకపోతే పొగ లేకపోతే ఏది కూడా రాదు, అందుకనే దీని మీద చర్యలు తీసుకోవాలని మీకు ఖండిస్తూ కృష్ణా జిల్లా ఉమెన్ రైట్స్ తరఫున తెలియజేస్తూ ఇక్కడ మేము యాజమాన్యం కూడా మాట్లాడి దీని మీద కూడా ఎస్పీ గారికి ఓ రిప్రజెంటేషన్ ఇస్తానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ గర్ల్స్ కనిపించట్లేదు, అన్యాయం జరిగిన గర్ల్స్ ఎక్కడ కనిపించట్లేదు, బాయ్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. మా చెల్లెళ్ళు కూడా సేమ్ అలా బయటికి రానట్లు హాస్టల్ లాగేశారు మేడం అక్కడ. గర్ల్స్ పేరెంట్స్ ఎవరైనా ఇక్కడికి రావడం కానీ అదేమైనా జరిగిందా? లేదు మేడం, ఉన్నారు అక్కడ కొంతమంది వచ్చారు మేడం, కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు మేడం అక్కడ ఉన్నారు. అది గర్ల్స్ అందరినీ కూడా బయటికి రానివ్వకుండా ఇక్కడ లాగేశారు అక్కడ మేడం, గేట్ వేశారు. మెయిన్ ఫోన్ వాళ్ళు వాష్రూమ్కి వెళ్తా కానీ వాటర్ తాగడానికి వీలు వాళ్ళు లేదు, వాళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. అది సమాధానం చెప్పానండి. అది ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి గర్ల్స్ కి ఒకవైపు అన్యాయం జరిగిందని చెప్తూ ఉంటే గర్ల్స్ ని బయటికి రానివ్వకుండా లాక్ చేసి హాస్టల్లోనే ఉంచారు. వాళ్ళ పేరెంట్స్ ని కూడా మాట్లాడనివ్వకుండా, మీడియాతో కానివ్వండి లేకపోతే ఇంకెవరితో కూడా మాట్లాడనివ్వకుండా వాళ్ళని లాక్ చేశారు అని చెప్తున్నారు. కనీసం వాష్రూమ్ కూడా వెళ్ళనివ్వట్లేదు అని ఇక్కడ బాయ్స్ అయితే ఆందోళన బాట పట్టారు. చాలా మంది బాయ్స్ ఇక్కడ ఉన్నారు. మరి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు, అలాగే కాలేజ్ నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అనే నినాదం చేస్తూ కూడా ఇక్కడ వందల మంది బాయ్స్ అయితే ఆందోళన బాట పట్టారు. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఇక్కడ బాయ్స్ అయితే అడ్డుకుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా ఎలాంటి అవరోధాలు వచ్చినా కూడా ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేసేదే లేదు, ఎవరిని కూడా బయటికి పంపించేదే లేదు అని కూడా బాయ్స్ అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఇక్కడ నిజంగానే హిడెన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించారా అనే విషయాలు తేలాలి అంటే ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపై పోలీసులు కూడా తీవ్రంగా విచారణ జరిపించి మరి ఇక్కడ జరిగింది అన్యాయమా లేకపోతే ఇది జస్ట్ ఆరోపణలేనా, నిజంగా జరిగితే దీని వెనుక ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారనే విషయాలను కూడా విచారణ చేసి మరి గర్ల్స్ కి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యానికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి.